బ్యాంక్ లింకేజ్ కింద ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ కింద 22 కోట్లు మనము 186 గ్రూపులకు ఇవ్వడం జరిగింది. మన టార్గెట్ వచ్చి 32 కోట్లు. 32 కోట్లు కూడా అధిగమించే పరిస్థితి మనము ఈ నెలాఖరికి తీసుకొస్తాము. అలాగే ఉన్నతి కింద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ డబ్బులు, అది వడ్డీ లేని రుణాలు, ఇది కూడా 85 గ్రూపులకు 1,49,00,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఇది జిల్లాలోని ప్రథమంగా రామచంద్రాపురము ఇవ్వడం జరిగింది. జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నాము. అదేవిధంగా శ్రీనిధి కింద 256 గ్రూపులకు 5,63,00,000 మనము మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా ఆటోలు కూడా, మహిళలు కూడా ఆర్థిక స్వావలంబన దిశలో ఉండాలి కాబట్టి ఆ మహిళా ఆటోలు కూడా ముగ్గురికి మనము 9,50,00,000 రూపాయలతో మనం 3 యూనిట్లు మంజూరు చేసి అది కూడా మన మండలంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా సిఐఎఫ్ కింద, మండల సమాఖ్య ద్వారా సిఐఎఫ్ కింద 35 గ్రూపులకు 60 లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి ఆర్థిక అంటే ఆదాయ అభివృద్ధి వనరు కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పెరటకోళ్ళు ఈరోజు మనకు పెద్దలు ఆదేశాల మేరకు, పీడీ గారి ఆదేశాల మేరకు యాక్చువల్గా అయితే 50-60 యూనిట్లు ప్రతి మండలం కడుతున్నారు. మండలంలో కూడా మనం 100 యూనిట్లు మనం ఈరోజు మన నాయకత్వం, అధినాయకత్వం ద్వారా మనం ఈరోజు 100 యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. దీనికి విషయం ఏమిటి, ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే ప్రతి మహిళ కూడా రక్తహీనత నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలా, కోడిగుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటుందనే సంకల్పంతో ప్రాజెక్టులో ఒక భాగం కాబట్టి ఈరోజు ఆ పెరటకోళ్ళు మనము ప్రతిరోజు గుడ్డు పెడతాయి. పౌష్టికాహారం వాటికి కూడా మనము మంచి ఆహారం ఇస్తే, ఆ ఆహారం గురించి కూడా మన సార్ వాళ్ళు మాట్లాడతారు. ఆహారం ఇస్తే ప్రతిరోజు గుడ్డు పెడతాయి. దాన్ని తినడం ద్వారా మహిళలు కూడా పరిపుష్టిగా ఉంటారు, రక్తహీనత నుంచి బయటపడతారు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే కాన్సెప్ట్తో ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మనం చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం మన ఎంఎస్ఎంఈ సూక్ష్మ మరియు మధ్యధర పరిశ్రమల శాఖ డైరెక్టర్ సార్ చిన్నబాబు గారికి, అలాగే మన మండల ప్రెసిడెంట్ తిమ్మరెడ్డి గారికి, గిరిన్న గారికి, నరసింహారెడ్డి గారికి. దీని పేరు ముందు గతంలో మనకోడి యూనిట్ అనేసి పెరటికోళ్ళ పెంపకం. పెరటికోళ్ళు నాటుకోళ్ళు డిఫరెన్స్ అనేది ఉందమ్మా. నాటుకోళ్ళు అంటే మన ఇళ్లలో మామూలుగా, పెరటికోళ్ళు అంటే పెరటికోళ్ళు మనం పెంచుకునేవి. ఇది క్రాస్ బ్రీడ్ అంటే అస్సీల్ అనేది నాటుకోడిని క్రాస్ చేసి పెట్టిన గ్రామ ప్రియ దీని పేరు. ఈ కోళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు ఈ వాతావరణానికి మన వాతావరణం తట్టుకొని రోజు ఒక గుడ్డు పెడుతుంది. 62 నెలల లోపల మనకు 2 నుంచి 3 కేజీల దాకా వెయిట్ కూడా వస్తుంది. దాదాపు మనకు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీశీలు సుధాకర్ గారు, పార్వతి గారు, అరుణ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మహిళా సంఘాలు ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1995లో ఈ డాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలంతా ఆయా కుటుంబంలో మీరంతా కూడా ఆర్థికంగా ఉంటే ఆయా కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సంఘాలు ఈరోజు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అన్నమాట. ఆ విధంగా ఈరోజు బ్యాంకర్స్ కూడా రైతులకంతా కూడా మనం రుణాలు ఇవ్వాలంటే సెక్యూరిటీ తీసుకుంటారు, పాస్బుక్, మన పక్కా పాస్బుక్ అంతా కూడా. మీకంతా కూడా మీ యొక్క నమ్మకం మీద మీకంతా కూడా ఈరోజు 15 లక్షలు ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తాం అన్నమాట. మీకంతా ఒక సంఘానికి మనకి 20 లక్షలకు కూడా ఈరోజు పెంచడం చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా కూడా సంఘాలన్నీ కూడా బలోపేతమవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన రామచంద్రాపురం మండలంలో మనకు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు పులివర్తి నాని గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వచ్చిన ఈ 18 నెలల్లో మనం దాదాపు 23 కోట్ల రూపాయలు మనం మహిళా సంఘాలకు వివిధ బ్యాంకు లింకేజ్ కావచ్చు, అదేవిధంగా మన గురుమూర్తి గారు చెప్పారు, ఆ విధంగా అన్ని రకాలుగా కూడా మనం రుణాలు ఇప్పించినటువంటి ఘనత కూడా మన నాని గారిని తెలియజేస్తున్నాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వెలుగు ఏపీఓ గారు గురుమూర్తి గారు, వెటనరీ డాక్టర్లు జయకృష్ణ గారు, భువనేశ్వరి గారు కూడా మనం ఉపయోగించుకోవాలి. ఎందుకోసం అంటే 1 కేజీ ఉండే కోడి ఇచ్చినారు. దీనందరినీ కూడా చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1 కేజీ కోడి కదా ఉంది అనేసి
వెంటనే మనం తీసుకొని పోయి వారంలోనే దాని కటింగ్ మాత్రం చేయొద్దండి. చేసినారంటే రేపు దాంట్లో వచ్చే ప్రతిఫలాలన్నింటినీ కూడా ఒక రోజులోనే మనం పోగొట్టుకున్నట్టు అవుతుంది. ఈరోజు తిరుపతిలో చూడండి, నాటుకోళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే మహిళలు అందరూ కూడా గమనించుకోవాలా. ఒక్క నాటుకోడి కేజీ వచ్చేసి 850 నుంచి 900 రూపాయలు ఉంది. ఎందుకు మీరు స్వతహాగా కూడా మీరు పిల్లలు తెచ్చుకునేసి పెంచి ఎందుకు ఆ విధంగా కూడా అమ్మేదానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మహిళలు కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు వచ్చేసి తొలినాళ్ళలో కూడా సీఎం అయిన వెంటనే 1995లోనే డ్వాక్రా సంఘాలకు వచ్చేసి డ్వాక్రా సంఘాలు ఏర్పడక ముందుగానే ఏం చేశారంటే మహిళలందరికీ కూడా కట్లు పొయ్యిలో వచ్చేసి వాళ్ళు మండించకూడదు, అందరికీ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని అప్పట్లోనే దీపం కనెక్షన్ పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నాయంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే. అదేవిధంగా కూడా మహిళలు కూడా ఆర్థికంగా కూడా బాగా ఉండాలి, ఇంట్లో ఉండే మగవాళ్ళపైన డిపెండ్ కాకూడదనే ఉద్దేశంతోనే డ్వాక్రా సంఘాలు పెట్టడం జరిగింది. అందువల్లనే ఈరోజు ప్రతి మహిళ దగ్గర 1 లక్ష 2 లక్షలు పొదుపు చేసుకునేసి ఏదో ఒక విధంగా కూడా ఎక్కడో అప్పులు ఇయటం కానీ, దానివల్ల వచ్చేసి గొర్రెలు పెట్టుకోవటం కానీ, దానివల్ల వచ్చేసి ఆవులు పెట్టుకుని దానివల్ల పాలు పోసుకోవడం కానీ ప్రతి ఒక్క మహిళ చేతిలో ఈరోజు డబ్బులు ఉన్నాయంటే డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాతనే ఈ ఘనత కూడా తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు వల్లే దక్కింది అనేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇటు చూడమ్మా. అమ్మా బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ అకాడ్